first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న విశ్వాంబర మూవీ నుంచి కూడా మరి ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. శ్రీరామచంద్రుడి పైన వచ్చే సాంగ్ రామరామ అని చెప్పేసి మరి వస్తున్న సాంగ్, అందులో చిరంజీవి గారు ఎలా కనిపించారు, ఆ సాంగ్ ఎలా ఉంది, ఇలాంటి బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మనతో మాట్లాడడానికి ఫిలిం క్రిటిక్ మనతో పాటు కూడా ఉన్నారు. ఆయనే శ్రీనివాసులు గారు. మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సార్, చిరంజీవి గారి సినిమా అనేటప్పటికీ ఒక తెలియని ఊపు అండ్ ఒక పాజిటివిటీ అనేది కూడా వచ్చేస్తూ ఉంటుంది ప్రేక్షకుల ప్రతి ఒక్కరిలో. అలాగే ఆయన నెక్స్ట్ మూవీ అయిన విశ్వాంబర మూవీ నుంచి సో రామరామ అని చెప్పేసి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది. మరి దాని మీద ఏమంటారు, ఎలా ఉంది, ఏంటి, కంప్లీట్గా మాట్లాడేసుకుందాం. చిరంజీవి ఇదివరకు చాలా మూవీస్లో కూడా ఆయన ఇంట్రొడక్షన్ సాంగ్సే దేవుడి పాటలు ఉన్నాయి కొన్ని చాలా సినిమాల్లో, అన్నీ కూడా హిట్ అయినాయి. సో అదే కోవలో ఇప్పుడు ఆయన ఏజ్ మర్చిపోయి మళ్ళీ ఒక ఫ్రెష్ యంగ్స్టర్ లాగా కనిపిస్తూ చాలా మంచిగా ఉన్నారు. స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది, మేకప్ ఎవరో చాలా బాగా చేశారు, కాస్ట్యూమ్ వర్క్ బాగుంది, ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా బాగా చేశారు, సినిమాటోగ్రఫీ కూడా మంచి హ్యాండిల్ చేశారు. సో యంగ్ డైరెక్టర్ అయినా కూడా ఇన్ని డిపార్ట్మెంట్స్ కరెక్ట్గా చేయించుకోవడం ఇట్స్ వెరీ గుడ్ ప్లస్. అండ్ ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ కానీ చిరంజీవిని ఇష్టపడే అందరూ కూడా ఆ స్టార్ని రకరకాల ఎమోషన్స్లో ఆ సిచ్యువేషన్స్లో ఇష్టపడతారేమో, కానీ ఎప్పుడైతే ఆ హీరో హ్యాపీగా కనిపిస్తాడో, నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తాడో, ఇట్ ఫీల్స్ సెలబ్రేషన్ ఇన్ అ ఫ్యాన్స్ వరల్డ్, ఫ్యాన్స్ వరల్డ్ అండ్ ఆడియన్స్ వరల్డ్. అంటే వాళ్ళ జీవితంలో ఏదో ఆనందం వచ్చేసినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ క్షణం ఆ మ్యాజిక్ జరిగిపోతుంది. అంటే ఇట్స్ లైక్ ఒక ఎగ్జామ్లో హైయెస్ట్ రిజల్ట్ వచ్చిన స్టూడెంట్ ఫీలింగ్ ఎలా ఉంటుందో, టాపర్ అయినప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో, ఆ ఫీలింగ్ ఆ హీరోని హ్యాపీగా చూస్తున్నప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరికి కూడా ఇట్ ఫీల్స్ ఇన్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. సో అలాంటి మూమెంట్స్ని ఈ పర్టికులర్ సాంగ్లో ఆ హీరో ద్వారా చూపించడము, చిరంజీవిని మనం మెగాస్టార్గా చూస్తాము, ఒక టాప్ తెలుగు యాక్టర్గా చూస్తాము, ఇండియన్ యాక్టర్గా కూడా మంచి ఫేమ్ ఉంది. అండ్ రాముడి యొక్క ఇతివృత్తం చెప్పుతూ ఆ సాంగ్ వెళ్ళడము, కిరవాణి మంచి మెచ్యూర్డ్ లిరిక్ రాయించుకొని మంచి మ్యూజిక్ ద్వారా తీసుకెళ్లారు. కాకపోతే ఒకటేమనిపించింది అంటే స్టెప్స్, ఆయన వేసిన స్టెప్స్ మరీ సింపుల్ ఉన్నాయి. సో కొంచెం చిరంజీవి డ్యాన్స్ గ్రేస్ చాలా బాగుంటుంది. అంటే ఏజ్ ఎంత ఉన్నా కూడా, ఈవెన్ రీసెంట్లీ కూడా మనం స్టేజ్ మీద కొన్ని ఈవెంట్స్లో చూసాం, హీ హాజ్ డన్ వెరీ గుడ్ స్టెప్స్. సో ఆ కేపబిలిటీని ఎక్కడో అండర్ యూటిలైజ్ అయిందా, లేకపోతే మరి ఇందులో మొత్తం చూపించలేదా, మనకు ముందే ఆడియన్స్ మొత్తం చూపిస్తే ఎట్లా అని. మెయిన్గా ఏంటంటే ఇది సింగిల్ సాంగ్ కరెక్ట్, అండ్ దాంతో పాటు కూడా కంప్లీట్ వీడియో సాంగ్ కూడా ఏం కాదు కాబట్టి, సో లిరికల్ వీడియో విత్ గ్లింప్సెస్ ఆఫ్ సాంగ్. ఆ చూపించిన కొంచెంలో సింపుల్ డాన్స్ స్టెప్స్ అయిపోతుంది. అది చిరంజీవి కేపబిలిటీ కాదంటున్నాను అంతే. అదర్వైజ్ ఈజ్ లుకింగ్ సూపర్. శంకర్ మహాదేవన్ గారు పాడిన పాట, మరి డివోషనల్ వైజ్ ఆయన పాడిన సాంగ్స్ ఇప్పటివరకు చాలా వరకు మనం విన్నాము. అంటే శివుడి మీద పాడిన సాంగ్స్ కానీ, ఇప్పుడు రాముడి మీద పాడిన సాంగ్, ఇది కూడా పెద్ద చాట్ బస్టర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మంచి క్యాచీగా కూడా ఉంది. డివినిటీ ఎక్కువ ఇష్టపడుతున్న సినిమాలు చాలా వస్తున్నాయి ఇప్పుడు. అఖండ మూవీలో కూడా ఆ డివినిటీ వల్లనే ఇండియా వైడ్ అంత పెద్ద హిట్ అయింది సినిమా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఈ రామతత్వం అనేది తీసుకున్నారు కాబట్టి దీంట్లో ఎలిమెంట్గా మనం ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో డివైడ్ టాక్ వచ్చేసింది చాలామందికి. ఆ గ్రాఫిక్స్ వర్క్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కానీ, ఇదేంటి ఇలా ఉంది అంటే. అతని ఫస్ట్ సినిమా అంటే కళ్యాణ్ రామ్తో ఏదైతే మూవీ చేశాడో అందులో స్టోరీలో ఒక ఫ్లో కొంచెం అక్కడక్కడ మిస్ అయినా కూడా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ చాలా బాగుంటుంది ఆ సినిమాలో. సో అది బేస్ చేసుకొని దాన్ని కంపేర్ చేస్తే ఇదేంటి ఇలా ఉంది అని చాలామంది క్వశ్చన్ మార్క్ ఏర్పడింది. సో రీసెంట్లీ థ్యాంక్ఫుల్లీ ఆ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూలో వాట్ హీ గేవ్ అన్ ఆన్సర్ ఇస్, ఫ్యాన్స్ తొందర పెట్టడం వల్ల అండ్ అది అప్పుడు ఆ సంక్రాంతికి రిలీజ్ అనుకోవడం వల్ల ఉన్న టైంలో ఏం చేయగలుగుతారో ఏఐని ఇంటిగ్రేట్ చేసాం మేము, అందుకని అది ఇన్కంప్లీట్ వర్క్గా బయటకు వచ్చింది, అది నేను ఒప్పుకుంటున్నాను. ట్రైలర్లో కానీ నెక్స్ట్ రాబోయే సినిమాలో కానీ ఇలాంటి పొరపాటు జరగకుండా మేము 100% చూసుకుంటాం. ఎందుకంటే ఇందులో చిరంజీవి అనే ఒక బ్రాండ్ నేమ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి, అలాంగ్ విత్ ఆ సినిమా యాజ్ అ బ్రాండ్, ఇందులో మెగాస్టార్ అనేది హీ హిమ్సెల్ఫ్ ఈజ్ అ బ్రాండ్ ఇన్ హిమ్సెల్ఫ్ కదా. సో అది ఎక్కడ కూడా 1% కూడా తగ్గనివ్వకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగానే మేము చేస్తామని చెప్పారు. దట్ వాస్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్. డైరెక్టర్ వశిష్ఠ గురించి మనం మాట్లాడుకుంటే, బింబిసారా మూవీని కూడా హాఫ్ మైథలాజికల్గా అండ్ హాఫ్ వచ్చి కంప్లీట్గా ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు రెండు మిక్స్ చేసి తీశారు. ఇప్పుడు తీస్తున్న మరి ఈ మూవీ విశ్వాంబర మూవీ ఇట్స్ కంప్లీట్ ఒక ఫ్యాంటసీ మూవీ. చిరంజీవి గారికి ఫ్యాంటసీ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆయన చెప్పిన సందర్భాలు కానీ, మరి ఆయన లుక్స్ వైజ్ కానీ అన్ని కంప్లీట్గా చూస్తుంటే ఒక ఫ్రెష్ వస్తుంది. అండ్ ఈసారి చిరంజీవి గారు గట్టిగా కొట్టబోతున్నారేమో అని కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఫ్యాన్స్కి ఇస్తున్నారు. అవును, అదే న్యూ ఏజ్ ఆడియన్స్కి
అంటే ఇప్పుడు మనం చూసిన చిరంజీవి ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం, గరానా మోడీ ఇవన్నీ మనం చూస్తున్నాము. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న యూత్ ఎవరైతే ఉంటారో అంటే టీనేజ్కి ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకి పాత సినిమాలు చూడమంటే వాళ్ళకి పాత సినిమా అనే ఫీలింగ్ వల్ల చూడరు. అవి బాగుంటాయి, నిజం. అవి బాగుంటాయి, దాంట్లో యాక్టింగ్ బాగుంటుంది, డైలాగ్స్ బాగుంటాయి, ఆయన స్టైల్స్ బాగుంటాయి. కానీ అది కేవలం పాత సినిమా అవడం వల్ల చూడరు ఈ ఇప్పుడున్న యంగ్స్టర్స్. సో అలాంటి వాళ్ళ కోసము ఆ లుక్స్ కానీ ఇవన్నీ కూడా బాగా కేర్ తీసుకొని, సో అంటే ఇప్పుడు ఉన్న ఫ్యాన్ బేస్ని సాటిస్ఫై చేస్తూ, ఉన్న ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తూ ఇప్పుడు వచ్చిన న్యూ జనరేషన్ ఏతుందో వాళ్ళ యొక్క ప్రేమ కూడా పొందాలనే ఒక తపన ఇటు డైరెక్టర్లను ఇటు హీరోలోను మంచిగా కనిపిస్తుంది. మొత్తానికైతే సో ఫైనల్గా ఒక క్వశ్చన్ సార్, చిరంజీవి గారి లుక్స్ వైజ్ మీరేమంటారు? హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే అలా మెయింటైన్ చేయడము, ఆయన యాక్టివ్గా ఉండడము, అంత హ్యాపీనెస్ ఆ సాంగ్లో చూపించడం చాలా మంచి అనిపించింది. ఫెస్టివల్ లాగా అనిపించింది ఆ సాంగ్ వల్ల. రైట్. కానీ మీరేమో సింపుల్ స్టెప్స్ అన్నారు కానీ డాన్స్ స్టెప్స్, కానీ ఆ స్టెప్సే మొత్తం ఇప్పుడైతే రీల్స్లో ఊపేయడానికి కూడా డిసైడ్ అయిపోతున్నారు అందరూ చేయడానికి కూడా. సో వెరీ వెరీ నైస్. అండ్ ఈ సాంగ్ గురించి చాలా చక్కగా వివరించారు. సో మరొక దాంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.